చేసుకుందాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, సత్యస్వరూపుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన వారమంతా మమ్మలను, మా కుటుంబాన్ని, మా ప్రాంతాన్ని, సంఘాన్ని ప్రేమించి మరొక ప్రభా వారములోనికి ఈ దినము ప్రభా తండ్రి మమ్మలను ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా తండ్రి. మరి కొద్ది మందిగా ఉన్నప్పటికీ ఎన్నో విలువైన సంగతులు మీరు మాకు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎందరైతే శబ్దం ద్వారా నీ మాటలు వింటున్నారో, సోషల్ మీడియా ద్వారా ఈ మాటలు వింటున్నారో వారందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి జీవితాలను మార్చండి ప్రభా. మీ మీద ఆధారపడి, మీ మీద ఆనుకొని ప్రభా నడవగలిగే జ్ఞానమును, వివేకమును వారందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కొన్ని నిమిషాలు ఈ వాక్యము మేము ధ్యానిస్తుండగా మీ సన్నిధిని తోడుగా అనుగ్రహించమని ప్రభా, మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని, ఎటువంటి ఆటంకాలు జరగకుండా మీరు అధ్యక్ష వహించి మాకు దీవెనకరంగా అనేక మందికి రక్షణార్థమై ప్రభా మీ నామానికి మహిమకరంగా ఈ ఆరాధన మీరు జరిగించి మీరు మహిమ తెచ్చుకోమని, యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచర్య మీరు దీవించి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎందరికైతే మరి శబ్దం ద్వారా దేవుని మాటలు వినబడుతున్నాయో వారందరికీ, గ్రామ పెద్దలందరికీ కూడా లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట, యేసుక్రీస్తు వారి ప్రార్థన మందిరం తరపున మా ప్రత్యేకమైన వందనాలు మీకు తెలియజేసుకుంటున్నాము. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. మీ ఆరోగ్యాల కొరకు, మీ యొక్క చక్కటి పరిపాలన కొరకు, చక్కటి గ్రామమును డెవలప్మెంట్ చేసే విషయములు దేవుడు చక్కటి ఆలోచన మీకు దయచేయాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కనుక మరి చాలా విలువైన సంగతులు దేవుడు మనకు ప్రతి వారం నేర్పిస్తున్నాడు. ఎందరైతే మాటలు శబ్దం ద్వారా వింటున్నారో దేవుని పిల్లలైన వారు కూడా ఎవరైనా ఉంటే మీరుతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడని గ్రహించండి. అలాగే సోషల్ మీడియా ద్వారా ఎందరైతే మాటలు మా ఛానల్ని ఫాలో అవుతున్నారో, మా ఫేస్బుక్ కానీ, మా ఇన్స్టాగ్రామ్ కానీ, మా యూట్యూబ్ ఛానల్ కానీ, ఎవరైతే మా స్టేటస్లు కానీ ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. మీరు ఆ మాటలు వినివారు మాత్రమే కాకుండా ఆ మాటలోనే పరమార్థాన్ని తెలుసుకొని చక్కటి మరి దేవుడు మీరు అర్థమయ్యే విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మరి ఆ మాటల ప్రకారంగా మనం అనుసరించేవారు ఉండడానికి కృపను అనుగ్రహించమని దేవుని ప్రార్థన చేస్తున్నాం. మీకు కూడా దేవుడు అట్ట ఆలోచన దయచేయాలని మీరు కూడా సిద్ధపడగలిగి ఉండాలని మనస్ఫూర్తి తెలియజేస్తున్నాను. ఎందరైతే మాటలు వింటున్నారో మీ అందరికీ కూడా మరొకసారి ప్రకటన చేస్తున్నాను. ఇది దేవుని మాటలు వింటున్నాం కనుక చాలా జాగ్రత్తగా మీరు అందరూ వినాలి. చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధానం కూర్చున్నామని భయభక్తులు కలిగి ఉండాలి. దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని యొక్క దివ్య సంగతులు మనము ధ్యానం చేసుకుందాం. ఒకసారి పరిశుద్ధ గ్రంథములో నుంచి కొంచెం సౌండ్ తగ్గించి, పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తన గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనము నేను చదువుతున్నాను. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచే మాటలు ఉన్నాయో లేవో మీరు ఒకసారి చూడండి. నేను చదువుతున్నాను. కీర్తన గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనం. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. ఈ మాట నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, అమ్మా నా వైపు చూడాలి. కీర్తన గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడగలిగితే, దుష్టుల మార్గం నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. మనం భక్తిపరులమైతే, మనం దేవుని నమ్ముకున్న వారమైతే, మనం దేవుని ఆశ్రయించిన వారమైతే, మనము నిజంగా దేవుని రక్షకుడిగా అంగీకరించిన వారమైతే
మనము భక్తిహీనులతో మనము సహవాసం చేయము, భక్తిహీనులతో మనము సాంగత్యం చేయము, వారితో స్నేహం చేయము. ఎందుకంటే ఒకవేళ వారితో మనము స్నేహం చేసినా, వారితో మనం సాంగత్యం చేసినా, వారితో మనం కలిసి తిరిగినా, వారి ఆలోచనలు ఖచ్చితంగా మన మీద రుద్దుతారు. వారు అబద్ధాలు ఆడాలనుకున్నారనుకోండి, ఆడతారు. ఎందుకంటే వారికి భయం ఉండదు, భక్తి ఉండదు. వారు మోసం చేయాలనుకున్నారనుకోండి, భక్తిహీనులు మోసం చేస్తారు. వారు ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా వారి భక్తిహీనులు కాబట్టి అది రాంగ్ అని కానీ, అది తప్పు అని కానీ వారికి అనిపించదు. దాన్ని కవర్ చేసుకోవడానికి రకరకాలుగా మేకప్లు చేస్తారు దాన్ని. అంటే భక్తిహీనులకున్న లక్షణాలు వేరు ఉంటాయి, భక్తి పరులకున్న వలన లక్షణాలు వేరుగా ఉంటాయి. కనుక మనం వారితో సహవాసం చేయకూడదు, వారితో మనం స్నేహం చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ పనికి మాలిన వారితో మనం సహవాసం చేసినా, భక్తిహీనులతో మనం సహవాసం చేసినా ఖచ్చితంగా వారి యొక్క ఎఫెక్ట్ మన మీద పడుతుంది. వారి ఆలోచనలు మనం అనుసరించే అవకాశం ఉంటుంది, వారు ఆలోచించినట్టుగా మనం కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది, వారు తప్పులు చేసినట్టుగా మనం కూడా తప్పులు చేసే అవకాశం ఉంటుంది, వారు చేసిన మోసాలు అన్యాయాలు మనం కూడా, ఎందుకంటే వారితో కలిసి తిరుగుతున్నాం కనుక, వారితో కలిసి సహవాసం చేస్తున్నాం కనుక, వారితో మనం ఉంటున్నాం కనుక, ఎక్కువ సమయాన్ని వారికి కేటాయిస్తున్నాం కనుక ఖచ్చితంగా మనము ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది. వాళ్ళ ఆలోచనలు మనం అనుసరించే అవకాశం ఉంటుంది. అదే మంచివారితో మాట్లాడమనుకోండి, భక్తిపరులతో మాట్లాడమనుకోండి, భక్తిపరులతో స్నేహం చేసామనుకోండి, ఖచ్చితంగా ఒకవేళ బై మిస్టేక్ మనలో ఏమైనా దుర్భాషలు వచ్చినా, ఆలోచనలు ఏమైనా దేవునికి వ్యతిరేకంగా మనం ఆలోచించినా, ఏవైనా తప్పులు చేయడానికి, పాపం చేయడానికి మనము ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా భక్తిపరులు అయితే ఏం చేస్తారంటే దాన్ని ఆపే ప్రయత్నం చేస్తారు. భక్తిహీనులు అయితే ఏం చేస్తారంటే ప్రోత్సహిస్తారు. మనకు కావలిస్తే పాపం పని చేయడానికి ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, దాన్ని దాచిపెట్టడానికి ఎన్నో రకమైన ప్రయత్నాలు చేస్తారు. ఏంటి అవసరమైతే మనకి డబ్బులు ఇస్తారు, మనకు బళ్ళు ఇస్తారు, మనకు రూమ్స్ ఇస్తారు, మనకు అన్ని సదుపాయాలు చేస్తారు భక్తిహీనులు. అదే భక్తిపరులు అయితే అది పాపాన్ని ఖండిస్తారు. అది కరెక్ట్ కాదు, మనం క్రైస్తవులము, మనం అలా ఉండకూడదు, మనం అలా చేయకూడదు, మనం అలా ఆలోచించకూడదని భక్తిపరులు అయితే మనల్ని సరిచేస్తారు, సరిదిద్దుతారు. కానీ దేవుడు కొన్నిసార్లు మనల్ని గద్దిస్తుంటే, సేవకుని ద్వారానో వాక్యం ద్వారానో దేవుడు మనల్ని గద్దిస్తుంటే ఆ గద్దింపు చాలామందికి అసహ్యం పుట్టిస్తుంది, నమ్మట్లేదు. కొన్ని సంఘాల్లో వాక్యాన్ని ఎక్కువ గద్దించామనుకోండి, సభలకు కానీ, ఉపవాస కూడికలకు కానీ, ఉజ్జీవ కూడికలకు కానీ, సంఘాన్ని సరిచేయాలి, సంఘాన్ని ఆధ్యాత్మికంగా మేలుకొలపాలని ఆత్మ సహాయముతో దైవ సేవకులు అనేక మంది ప్రజలను గద్దిస్తుంటే, వాక్యానుసారంగా వారిని గద్దిస్తుంటే, ఈరోజు అలాంటి వాక్య ఉపదేశకులను ప్రజలు కానీ, సంఘాలు కానీ తీసుకురావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే అది అసహ్యంగా అనిపిస్తుంది వారికి. కామెడీ జోకులు కానీ, ఏంటి ఏదో పిట్ట కథలు కానీ, కల్పనా కథలు కానీ, ఇవన్నీ జోకులు కానీ, జబర్దస్తులు కానీ, రకరకాలుగా మనం ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా సేవకులు ఎవరైతే ఉంటున్నారో అలాంటి వారిని ఎక్కువగా ఇష్టపడే సేవకులు, సంఘాలు సమాజంలో మనకి కనిపిస్తున్నాయి. ఉన్నది ఉన్నట్టుగా గద్దించి సంఘాన్ని సరిచేయాలి. ఇదిగో సంఘంలో వ్యభిచారం జరగకూడదు, సంఘంలో వడ్డీ వ్యాపారాలు జరగకూడదు, సంఘంలో మోసాలు జరగకూడదు, సంఘంలో అబద్ధాలు ఆడకూడదు, సంఘాన్ని మనము ఇష్టం వచ్చినట్టుగా మనము రాజకీయ వైపు మనం మళ్లించకూడదు, లేకపోతే రకరకాలుగా ఆధ్యాత్మికంగా మనల్ని వృద్ధిలోనికి నడిపించాలని, మనల్ని ఆధ్యాత్మికంగా ప్రార్థన పరులుగా, వాక్యాన్ని అర్థం చేసుకునే వారుగా మనల్ని తీర్చిదిద్దాలని సేవకులు అనేక మంది గద్దిస్తుంటే ఆ గద్దింపు చాలామందికి అసహ్యమైపోతుందండి. చూడండి, ఆ మాట మీకు చూపించుతాను. కీర్తన గ్రంథము 50 అధ్యాయము 17 వచనం. కీర్తన గ్రంథము 50 అధ్యాయము 17 వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసివేసేస్తారు. అంటే విన్న మాటలు దేవుడు హృదయమైన పలకల మీద రాసుకోమంటే ఈరోజు ఏం చేస్తున్నారు? అలాంటి గద్దింపు మాటలు వినాలని ప్రజలు ఏం చేస్తున్నారంటే వెనక్కి త్రోసేస్తున్నారు. ఆ మాటలను అసహ్యం పుట్టించేస్తున్నాయి మాటలు.
నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు సంఘానికి ఒక మంచి సేవకుడు వాక్యాన్ని ఉపదేశించడానికి వస్తుంటే, చాలా మంచి వాక్యాలను ఆ సేవకుడు బోధిస్తుంటే, సంఘం అంతా ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి, అలాంటి వాడిని ఎందుకు తీసుకొస్తున్నారండి అని ఆ సేవకుడిని ఆక్షేపించారు తెలుసా. ఇది కూడా జరుగుతుందంటే జరుగుతున్నాయి. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని గద్దిస్తున్నాడంటే మన దేవుడు ప్రేమిస్తున్నాడని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నేను గద్దిస్తున్నాడు, సేవకుడు నేను గద్దిస్తున్నాడు, నేను సరిచేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆ సేవకుడు, ఆ దేవుడు ఏదైతే దేవుని మనం ఆరాధిస్తున్నామో, ఏ దేవునైతే మనం స్తుతిస్తున్నామో, ఏ దేవునైతే మనం కొనియాడుతున్నామో ఆ దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడని రుజువు. ఎక్కువ గద్దిస్తున్నాడు అనుకోండి, మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడు. పగవాడు ఏం చేస్తాడంట, లెక్కలేనంత ముద్దులు పెడతాడు, నిన్ను పొగుడుతాడు, పొగడతలు ఎత్తేస్తాడు, నిన్ను నువ్వు తోపు అంటాడు, నువ్వు తాపు అంటాడు, నువ్వు అది అంటావు, నువ్వు ఇది అంటాడు. ఆ ఇష్టం వచ్చినట్టుగా ఏం చేస్తాడంటే పగవాడు నిన్ను అనేకమైన ముద్దులతో పొగడలతో నిన్ను ఎత్తేస్తాడు. మేలు కోరే స్నేహితుడైతే గాయం చేస్తాడు, గాయం చేస్తాడు, నేను సరి చేస్తాడు, సరిదిద్దుతాడు. దాంతో వయసుతో సంబంధం లేదండి, క్యాస్ట్తో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, ఏ ప్రాంతంతో సంబంధం లేదు. నీ మేలు కోరేవాడు ఖచ్చితంగా ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ మాట మీ హృదయంలో భద్రం చేసుకోండి. నిజంగా నేను ప్రేమించేవాడు, నిజంగా నీ మేలు కోరేవాడు ఏం చేస్తాడంటే నీ తప్పులను నీకు చూపిస్తాడు, నేను సరి చేస్తాడు. నువ్వు తప్పుడు మార్గంలో వెళ్ళిపోతుంటే ఇది కరెక్ట్ కాదు అని నేను గద్దిస్తాడు. అవసరమైతే నిన్ను కోపపడతాడు నీ మీద. అవసరమైతే ఇంకొక మాట నేను చెప్తున్నాను, నీ మీద చేయి కూడా చేసుకుంటాడు, నేను కొట్టడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. వాడెవడో తెలుసా, నీ మేలు కోరేవాడు, నీ బాగు కోరేవాడు. నీ మంచి పేరు, ఈ ఇమేజ్ పోతుంటే సమాజంలో నీకంటూ గౌరవం పోతుంటే, నీకంటూ చెడ్డ పేరు వస్తుంటే దాన్ని సరి చేస్తాడు నీ స్నేహితుడు. నీ మేలు కోరేవాడు, నీ బాగు కోరేవాడు, నీ పేరు ప్రఖ్యాతలను, నీ పరువును నిలబెట్టేవాడు. అలాగే ఏమీ చేయట్లేదు, నన్ను భజన చేస్తున్నారు, నేను ఎత్తేస్తున్నారు, ఆకాశానికి నేలకి ఎత్తేస్తున్నారంటే వాడు వల్ల నీకు ప్రమాదం ఉంది. బీ కేర్ఫుల్, వాడి వల్ల నీకు ప్రమాదం ఉంది. నేను పొగిడేవాడు నీ పక్కన ఉండకూడదు. నేను పొగడతలో పైకెత్తి నేను పొగిడేవాడు, నీకు ముద్దులు పెట్టేవాడు, నువ్వు తోపు తాపు అనేవాడు నీ పక్కన ఉండకూడదు. గద్దించేవాడు ఉండాలి. నీ స్నేహితుడు ఎలా ఉండాలో తెలుసా, నీ బంధువు ఎలా ఉండాలో తెలుసా, నువ్వెవరితో స్నేహం చేయాలో తెలుసా, నేను గద్దించేవారితో స్నేహం చేయాలి. నీ తప్పులను ఎత్తి చూపించి నేను సరిచేసేవాడితో స్నేహం చేయాలి. ఒక మంచి భక్తి పరుని సెలెక్ట్ చేసుకోవాలి, ఒక మంచి ప్రార్థన పరుని సెలెక్ట్ చేసుకోవాలి, వాక్యానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తులను సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటి వారితో సహవాసం చేయాలి, అలాంటి వారితో సాంగత్యం చేయాలి. కానీ పనికి మాలిన వారితోనూ సహవాసం చేయకూడదు. వాడు ఏం చేస్తాడు తెలుసా, తాగడానికి తీసుకెళ్తాడు, ఊరి మీద బలాదూరులు తిరగడానికి నేను తీసుకెళ్తాడు, తిరగలేని చోట్లకు నేను తిప్పిస్తాడు, వెళ్ళకూడని చోట్లకు నేను తీసుకువెళ్తాడు. నీ మాట నీ నోట్లో నుండి అనకూడని మాటలు నీ నోటి నుండి రప్పిస్తాడు. వాడు నీకు ఎంకరేజ్ చేస్తాడు, నీకు సపోర్ట్ చేస్తాడు పాడైపోవడానికి. కానీ నీ మేలు కోరేవాడు ఏం చేస్తాడో తెలుసా, నీ బాగు చేస్తాడు. పనికి మాలిన వారితో నువ్వు సహవాసం చేస్తే పనికి మాలిన బుద్ధులు వస్తాయి. కొన్ని రోజులుగా మనం కూడా పనికి మాలిన వారు అయిపోతాం. వారితో మనం తిరగకూడదు, తాగేవాడితో మనం స్నేహం చేయకూడదు, తిండిపోతులతో మనం స్నేహం చేయకూడదు, తిరుగుబోతులతో మనం స్నేహం చేయకూడదు. సరైన మనుషుల మీద అవగాహన లేకుండా, స్త్రీ మీద అవగాహన లేకుండా, ప్రజల మీద అవగాహన లేకుండా, మానవత్వం లేని, విలువలు లేని మృగాలతో మనం సహవాసం చేయకూడదు. అలాంటి వారితో మనం స్నేహం చేయకూడదు. అలాంటి వారు మన స్నేహితులుగా ఉంటే ఈరోజు మీరు కట్ చేయండి, ఆ స్నేహాన్ని, ఆ బంధాన్ని కట్ చేయండి. ఎందుకంటే పాడు చేసేస్తాడు నిన్ను, నీ కుటుంబాన్ని పాడు చేసేస్తాడు, నీ భార్య భర్తల జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని పాడు చేసేస్తాడు, నీ తల్లిదండ్రులతో నిన్ను దూరం చేసేస్తాడు, నీ కుటుంబాన్ని నాశనం చేసేస్తాడు. పనికి మాలిన వారితో, మరొకసారి చెప్తున్నాను, కీర్తన గ్రంథం 26:4 పనికి మాలిన వారితో సహవాసం చేయకండి, బుద్ధిహీనులతో సహవాసం చేయకండి, వారితో స్నేహం చేయకండి. మీ స్నేహితులుగా ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, భక్తి పరులను సెలెక్ట్ చేసుకోవాలి, ప్రార్థన పరులను సెలెక్ట్ చేసుకోవాలి, వాక్యాన్ని అనుసరించిన వారిని సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటి వారితో మనం సహవాసం చేయాలి. దేవుడు పిలుస్తున్నాడు.
తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు ఉన్న ప్రజలందరినీ పిలుస్తున్నాడు దేవుడు. వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. పనికి మాలిన వారితో సహవాసం చేయకండి అయ్యా, పనికి మాలిన వారితో స్నేహం చేయకండి. అలా కాని చేస్తే మీరు కూడా పనికి మాలిన వారు అయిపోతారు. కొన్ని రోజులకి పనికి మాలిన బుద్ధులు వచ్చేస్తాయి, పనికి మాలిన ఆలోచనలు వచ్చేస్తాయి, చేయకూడని పనులు చేస్తావు. మరొకసారి చెప్తున్నాను, నీ మీద ఒక మంచి పేరు సమాజంలో ఉంటే ఆ పేరు పోతుంది, ఆ గౌరవం పోతుంది. అలాంటి వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. బైబిల్ చెప్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట మీకు చూపిస్తున్నాను. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథము ముగించేసుకుందాం ఒక 5-10 నిమిషాల్లో. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనం చదువుతున్న జాగ్రత్తగా వినండి. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. దేవుని ప్రేమించాలంట, జ్ఞానమును ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, జ్ఞానం కలిగిన వారిని ప్రేమించాలి. ఖచ్చితంగా నీ తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించేవాడుగా ఉంటావు, సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉంటావు. అలా కాకుండా వేశ్యలతో సాంగత్యం చేయవాడు అతని ఆస్తి పాడు చేయను. పాడు చేసేస్తారు తెలుసా. చాలామంది బెకార్పులు అయిపోయారు తెలుసా, రోడ్ల మీద తిరుగుతున్నారు తెలుసా. ఇలాంటి వారితో సహవాసం చేసి, ఇలాంటి వారితో సహవాసం చేసి, ఇలాంటి వారితో సాంగత్యం చేసి ఎవరిల్లు నీ ఆస్తులు లాగేసుకుంటారు, నీ ఇమేజ్ని దెబ్బతీస్తారు, నీ పరువు తీసేస్తారు. వేశ్యలతో సాంగత్యం చేయకు, నీ ఆస్తి పోతుంది, నీ పరువు పోతుంది, నీకున్న ఆ ఇమేజ్ దెబ్బతుంటుంది, ఆఖరికి నీ శరీరం కూడా క్షీణించిపోతుంది హెచ్ఐవి ద్వారా. మధ్యకాలం నుంచి చెప్పాను ఒకసారి, ఒక టీవీలో ఇంటర్వ్యూ చేస్తున్నారు, సుమన్ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తున్నారండి. ఇంటర్వ్యూలో ఏం తెలుసా, ఒక స్త్రీకి ఒక పురుషుడి వల్ల హెచ్ఐవి వచ్చింది. ఒక పురుషుడి వల్ల నేను దెబ్బతిన్నాను, అనారోగ్యం తెచ్చుకున్నాను అని ఏం చేసింది తెలుసా. ఆ స్త్రీ అనేక మందితో పరిచయం చేసుకొని, అనేక మందితో సాంగత్యం చేసి, అనేక మందిని తన వశం చేసుకొని తనకున్న ఆ ఎయిడ్స్ జబ్బుని 50 మందికి అంటించింది తెలుసా. అల్లిపోయారు. అడ్వకేట్ కానీ, సైకాలజీ డాక్టర్ కానీ, లాయర్స్ కానీ, ఆ ఇంటర్వ్యూ చేసే ఆమె అల్లిపోయింది. అమ్మాయిని ప్రశ్నించారు, ఏంటమ్మా ఇది ఏంటి, ఇది ఏం పని అని అంటే, ఇదిగో ఒక పురుషుడి వల్ల నేను దెబ్బతిన్నాను, ఒక పురుషుడి వల్ల నేను నష్టపోయాను, ఒక పురుషుడి వల్ల ఈ వ్యాధి నేను తెచ్చుకున్నాను, కాబట్టి పురుషులందరికీ ఈ వ్యాధిని అంటించాలని. చాలా అందంగా ఉంది చూడడానికి, మంచి డ్రెస్ వేసింది, చాలా అందంగా కనబడుతుంది. పాపం అబ్బాయిలు అమాయకులు ఏం చేశారంటే చాలామంది బొట్టలో పడిపోయారు. 50 మందికి అంటించిందంటండి హెచ్ఐవి ఎయిడ్స్ జబ్బు. అది వెంటనే తెలుస్తుందా? పాపం తెలీదు. కొన్ని రోజులకి 10 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు, 15 సంవత్సరాలకు, 20 సంవత్సరాలకు దాని లక్షణాలు బయటపడుతుంటాయి. ఎలాగైపోతాడు తెలుసా, తారు డబ్బాలాగా అయిపోతాడు, బక్కలాగా అయిపోతాడు. నేను చూశాను, మా ఈ ఊరిలో ఒక ఆయన చూశాను, ఎముకలు కనిపిస్తాయి, కలర్ అంతా చేంజ్ అయిపోతుంది, శరీరం అంతా క్షీణించిపోతుంది. వేశ్యలతో మీరు సాంగత్యం చేయకండి అయ్యా. చాలామంది వేశ్యలు ఉన్నారు. అందుకే సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో చక్కటి మాటలో రాయించాడండి. అలాంటి స్త్రీల జోలికి వెళ్ళకండి, అలాంటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. అలాంటి స్త్రీలు సమాజంలో ఉన్నారు, నీకు అందంగా కనిపిస్తారు, ఆ మాటల చేత నిన్ను వశపరుచుకుంటారు, ఆ మాటల చేత నిన్ను లొంగ తీసుకుంటారు. వేశ్యలతో నువ్వు సాంగత్యం చేయకు, నీ ఇమేజ్ దెబ్బతుంటుంది, నీ ఆస్తి పోతుంది, నీ శరీరం క్షీణించిపోతుంది, ఆఖరికి ఏమీ మిగిలి ఉండదండి. ప్యాకెట్లలోనూ వేశ్యల కొంపలకి వెళ్ళి ఎంతోమంది బికారులు అయిపోయారు తెలుసా, నష్టపోయారు తెలుసా. ఎంతోమంది తన ఆస్తులను పోగొట్టుకున్నారు, వ్యాపారాలను పోగొట్టుకున్నారు, బిజినెస్లను పోగొట్టుకున్నారు. ఎవరిని పడితే వారితో సహవాసం చేసి, ఎవరితో పడితే వారితో స్నేహం చేసి, ఎవరిని పడితే వారిని నమ్మేస్తే ఆఖరికి మనకు చెప్పే గతి. ఎవరినంత ఈజీగా నమ్మకండి, మనుష్యుల విషయమే జాగ్రత్తగా ఉండండి అందు బైబిల్. ఎవరైనా చెప్పారు అలాగా, మనుష్యులను నమ్మకండి,
జాగ్రత్తగా ఉండండి. మనుషుల సహాయం కూడా వ్యర్థమే. మనుషులంత ఈజీగా నువ్వు నమ్మకు. మనుషులు నమ్ముకున్నటి కంటే, రాజులను నమ్ముకున్నటి కంటే, అధికారులను నమ్ముకున్నటి కంటే యెహోవాను నమ్ముకునేవాడు మేలు కలుగుతుంది వాడికి. మనుషులు నమ్ముకుంటే ఇమేజ్ దెబ్బతీస్తారు, నీ పరువు తీస్తారు. అలాంటి వారితో నువ్వు సహవాసం చేయకు. ఒకవేళ నువ్వు మంచోడువైనా, నువ్వు మంచిదానివైనా, నువ్వు గుడ్ బాయ్ అయినా, నువ్వు గుడ్ గర్ల్ అయినా ఏంటి, అలాంటి వారితో నువ్వు సహవాసం చేస్తే ఏం చేస్తుందో ఒక మంచి మాట నేను చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 33వ అధ్యాయము 15వ అధ్యాయము 15వ అధ్యాయము మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చూడండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడం చెరిపేస్తుంది. నువ్వు మంచివాడివైనా, నువ్వు మంచిదానివైనా, నువ్వు చేసే స్నేహము నేను పాడు చేసేస్తుంది. మోసపోకండి. అమాయక ప్రజలారా, అమాయక యవనస్తులారా, అమాయక తల్లులారా, మోసపోకండి. దుష్టుడు ఆలోచనలతో ఉన్న మనుషులతో నువ్వు సహవాసం చేయకండి. దుష్టుడు ప్రేరణతో సమాజంలో తిరుగుతున్న మనుషులతో నువ్వు స్నేహం చేయకు. దుష్టుడు ఆలోచన భూమి మీద నెరవేర్చేవాడితో నువ్వు స్నేహం చేయకు. మంచోడివే, నువ్వు మంచిదానివే. ఆ స్నేహం ఏం చేస్తుందంటే నీ మంచితనాన్ని పాడు చేసేస్తుంది. చూద్దాం ఒకసారి, మరొకసారి చదువుతున్నాను. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడం చెరిపేస్తుంది. దుష్ట సాంగత్యము మంచి వారిని చెరిపేస్తుంది, మంచి వారిని చెడ్డోళ్ళని చేసేస్తుంది. అదే పరిశుద్ధులతో, అదే భక్తి పరులతో, అదే ప్రార్థన పరులతో, అదే లేఖనాలు అనుసరించి బ్రతికిన వారితో నువ్వు స్నేహం చేస్తే నువ్వు చెడ్డోడు అయినా సరే నువ్వు మంచోడు అయిపోతావు, నువ్వు చెడ్డదానమైనా సరే మంచిదానం అయిపోతావు. కానీ దుష్టుడు ఆలోచనలతో ఉన్న మనుషులతో నువ్వు సహవాసం చేస్తే నువ్వెంత మంచివాడివైనా, నువ్వెంత మంచిదానివైనా ఖచ్చితంగా నేను చెరిపేస్తారు, నేను పాడు చేసేస్తారు. ఆ ఇమేజ్ని పాడు చేసేస్తారు, ఆ పరువు పోతుంది, ఆ చెడ్డ పేరుని చేస్తారు. ఖచ్చితంగా ఈ మాటలు మీరు మనసు పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దుష్టుడు ఆలోచనలతో మనము సహవాసం చేయకూడదు. పనికి మారిన వారితో మనం సహవాసం చేయకూడదు. మాకు అర్థమైపోతుందండి, మనకు అర్థమైపోతుంది వారు మంచోడో చెడ్డోడో. దేవుడు మనకి ఒక వివేకం ఇచ్చాడు, ఒక ఆలోచన ఇచ్చాడు. మన అంతరాత్మ చెప్తుంది ఇదిగో ఇది మంచిది కాదు, ఇది మంచోడు కాదు, ఈ అమ్మాయి మంచిది కాదు చెప్తే జాగ్రత్తగా మనము ఆ వివేకాన్ని మనము సంపాదించుకోవాలి. ఏది మంచో, ఏది చెడో, ఏది మేలో, ఏది నష్టమో, ఏది లాభమో, ఏది నష్టమో, ఏది మేలో, ఏది కీడో, ఆ వివేచన వలన మనం సంపాదించుకోవాలి. ఎవరు పడితే వారితో మనం సహవాసం చేయకూడదండి. ఒక మాట చూపించి నా మాటలు ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో 6:14లో ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి, జంటగా ఉండకండి, జతపరుచుకోకండి. అవిశ్వాసులను ఒక మాటలో చెప్పాలంటే వివాహం కూడా మనం చేసుకోకూడదు, వివాహాలు చేసుకోకూడదు, వారితో ఎక్కువగా తిరగకూడదు, వారితో ఎక్కువగా స్నేహం చేయకూడదు, ఎక్కువగా వారితో టూర్లు ప్రయాణం చేయకూడదు, ఎక్కువగా వారి ఆలోచనలు మన మీద రుద్దే విధంగా మనం ఎక్కువ సనువుని ఇవ్వకూడదు. చూడండి, మరొకసారి చదువుతున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటికి ఏమి పొత్తు. మరి చీకటి వారు, మనం వెలుగువారు. దుష్టుడు చీకటి వాడు చీకటి కార్యాలు చేస్తాడు, చీకటి పనులు చేస్తాడు, అబద్ధాలు ఆడుతాడు, మోసం చేస్తాడు, అన్యాయాలు చేస్తాడు, అక్రమాలు చేస్తాడు, హత్యలు చేస్తాడు, కొడతాడు, తిడతాడు, దుర్భాషలు ఆడుతాడు. వాడికి ఏది మంచో ఏది చెడు వాడికి తెలియదు, వాడికి నచ్చిందే చేస్తాడు. వాడు దుష్టుడు వారిని అలా ప్రేరేపణ కలిగిస్తాడు, దుష్టుడు వారిని అలా పాడు చేస్తాడు, దుష్టుడు అలా వాడిని వశపరుచుకుంటాడు. వాడికి మనం ఎంత చెప్పినా వినడు. అలాంటి వారితో మనం జాగ్రత్తగా ఉండాలి.
మనకు అర్థమైపోతుంది. వీడు తాగుతున్నాడు, ఈ అమ్మాయి తిరుగుతుంది, ఈ అమ్మాయి ఫోన్లో ఎక్కువగా ఉంటుంది, ఈ అబ్బాయి ఫోన్లో ఎక్కువ చేస్తున్నాడు, ఈ అబ్బాయి మాట్లాడుతున్నప్పుడు ఈ అబ్బాయి కొంచెం బిహేవియర్ బాగోట్లేదు, ఈ అబ్బాయి ప్రవర్తన బాగోట్లేదు, ఈ అబ్బాయి ఆలోచనలు బాగోట్లేదు, ఈ అమ్మాయి ఎలా ఉందేంటి, ఇవన్నీ మనకు అర్థమైపోతాయి. ఇంకా అర్థం అవ్వకపోతే ఇంకా మన జీవితం గోదావరిలో మునిగిన, సందాట్లో మునిగిన పైకి తేలగలమా? మునిగితే తేలుతామా? తేలలేం. మనము వివేకాన్ని సంపాదించుకోవాలి. ఆ వివేక వరాన్ని మనం సంపాదించుకోవాలి. వివేకులుగా ఉండాలి. ఏది మంచో, ఏది చెడో, ఏది మేలో, ఏది కీడో మనము తెలుసుకోవాలి. ఎవరితో ఉంటే నేను బాగుపడతాను, ఎవరితో ఉంటే నేను చెడిపోతాను, ఎవరితో ఉంటే నాకు మంచి పేరు వస్తుంది, ఎవరితో ఉంటే నాకు చెడ్డ పేరు వస్తుంది, ఇవన్నీ మనం తెలుసుకొని మనము అడుగులు వేయాలి ముందుకి. అది భక్తి విషయంలోనైనా, అది మనము దాంపత్య విషయంలోనైనా, మనం స్నేహం విషయంలోనైనా, మనము ఒకరితో చేసే బిజినెస్ విషయంలోనైనా, ఏ విషయంలోనైనా వీళ్ళు నాకు సెట్ అవుతారా లేదా, వీళ్ళు నాకు నా ఆలోచనలకు కరెక్ట్గా ఉన్నారా లేరా, వీరు మంచోలా కాదా, వీరు భక్తిపరులా కాదా, దేవుడంటే భయము భక్తి ఉందా లేదా, సన్నిధంటే వణుకుతారా లేదా, సేవకుడంటే విధేయత చూపిస్తారా లేదా, తల్లిదండ్రులకి విధేయత చూపిస్తారా లేదా, ప్రజల పట్ల సమాజం పట్ల ఒక విలువ ఒక గౌరవం కలిగి ఉన్నారా, పెద్దలను గౌరవిస్తారా, సమాజంలో అధికారులకు లోబడతారా, ఇవన్నీ ఆలోచనలు మనం కలిగి ఉండాలి. వీడు స్వార్థపరుడా, వీడు అవినీతిపరుడా, వీడు లంచగొండంగా ఉంటాడా, వీడు బూతులాడుతాడా, వీడి ఇష్టానుసారంగా ఊరి మీద బలాదూరుగా తిరుగుతాడా, ఓ బాధ్యతారహితంగా ఉండడా, బిడ్డలను ఎలా పెంచాలో చూడ్డా, భార్యని ఎలా పట్టించుకోవాలి వీడికి తెలీదా, తల్లిదండ్రులను ఎలా చూడాలి వీడికి తెలీదా, ఇవన్నీ మనకి కనీసం జ్ఞానం ఉన్నవారికి మనకు అర్థమైపోతాయండి. తల్లిదండ్రులు కొట్టేవారితో స్నేహం చేస్తాం, భార్యని కొట్టేవారితో స్నేహం చేస్తాం, భర్తని తిట్టేవారితో స్నేహం చేస్తాం, భర్తని దుర్భాషలు ఆడేవారితో మనం స్నేహం చేస్తాం, రకరకాలుగా ఆలోచనలు ఉన్నవారితో మనం స్నేహం చేస్తే ఖచ్చితంగా మనం పాడైపోతాం. మన భక్తి జీవితం దెబ్బతింటుంది. కనుక మనతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాటలు, మనము ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయాలి? భక్తిపరులతో సహవాసం చేయాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి, నీతిమంతులతో సహవాసం చేయాలి, వాక్యాన్ని అనుసరించే వారితో సహవాసం చేయాలి, ప్రార్థన పరులతో సహవాసం చేయాలి. దేవుని ఆలోచనలు చిత్తానికి లోబడి ఆయన ఆలోచన ప్రకారంగా నడవాలని తీర్మానం కలిగి ముందుకు అడుగులేస్తున్న వారితో మనం సహవాసం చేస్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితాలను దేవుడు బాగు చేస్తాడు, వృద్ధిలో నడిపిస్తాడు. జ్ఞానం గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకుంటాడంట. ఇప్పుడు మనం జ్ఞానం గలవారం అయితే మనం ఏం చేస్తాము? ఆ పాండిత్యాన్ని, ఆ విద్యను మనం అభ్యాసం చేయాలి, వృద్ధిలోనికి నడిపించుకోవాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. ఎవరు పడితే వారితో మనం సహవాసం చేయకూడదు, పనికి మాలిన వారితో మనం సహవాసం చేయకూడదు. అది మన భక్తి జీవితానికి మంచిది కాదు, మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు, మన సంసార జీవితానికి మంచిది కాదు, మన స్నేహ జీవితానికి మంచిది కాదు. సమాజంలో మనకంటూ ఒక ఇమేజ్ కావాలన్నా, మనకంటూ గౌరవం ఉండాలన్నా, మనకంటూ ఒక మంచి పేరు కావాలన్నా, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలన్నా మనం పనికి మాలిన వారితో సహవాసం చేయకూడదు, భక్తిహీనులతో సహవాసం చేయకూడదని ఈ మాటలు మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. ఈ మనసులోనూ భద్రం చేసుకోండి. దేవుడు మనందరితో మాట్లాడిన దేవాది దేవునికి మాత్రమే మహిమ కలిగిన గాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. చిన్నపాటి ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు దైవమానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే ప్రభా, పనికి మాలిన వారితో భక్తిహీనులతో మేము సహవాసం స్నేహం చేస్తే అది మమ్మలను చెరిపేస్తుంది, మనం పాడు చేసేస్తుంది, అది మన నాశనకరంగా నడిపిస్తుంది. కనుక మనం ఎవరు పడితే వారితో స్నేహం చేయకూడదని, ఒక మంచి వారితో స్నేహం చేయాలని ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ పరిచర్యను మా కుటుంబాన్ని, సంఘాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామము అతి మిక్కిలి వినయపూర్వకంగా ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాను కన్న తండ్రి. ఆమేన్.